బాగుంటుందని చెప్పని కోరుతా ఉన్నారు ప్రజలందరూ. జగన్ రెడ్డి చెప్పే ధైర్యం ఉందా? సంక్షేమం అందజేస్తున్నావా? సంక్షేమం పేరిట పేద ప్రజల కడుపు కొడుతూ దోచేసుకుంటూ ఉన్నాడు ఈ జగన్ రెడ్డి. సింహం బయలుదేరిందని చెప్పంట. సింహం పుల్లు ఉండాల్సింది అడవుల్లో. ప్రజలకు కావాల్సింది ఒక సమర్థవంతమైన నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం అనుభవం కలిగిన ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచి కింద భవిష్యత్తులో నుంచుంటానని చెప్పని మనందరికీ ఒక ఆశ. ఇవాళ జనసేన గురించి ఇన్ని సీట్లే తీసుకున్నారు, తగ్గించి తీసుకున్నారని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే సవాల్, పులివెందుల పిఠాపురం అని చెప్పని కూడా చెప్తా ఉన్నాం. ఒక అనుభవం, తెలుగుదేశం కార్యకర్తలు జన సైనికులు కలిసి పోరాడితే తప్పకుండా ఇది కూటమి విజయం కాదు, ప్రజా విజయం కింద సాధిస్తారని చెప్పని కూడా. రైట్. ఏంటి సార్ పులివెందుల పిఠాపురానికి లింక్ పెట్టారు? ఇప్పుడు జనసేన బహుశా పిఠాపురం అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఆయన మద్దతు తెలిపొచ్చు. వంగవీటి రాధాకు క్లారిటీ వచ్చింది. నేను ఆయన మొదటిసారిగా అయ్యన్న పాత్ర నియోజకవర్గంలో మాట్లాడినప్పుడు చూశాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు. మంచిదే, ఈ జిల్లాల్లో రాధా ప్రచారానికి అప్పీల్కు కొంచెం ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి. అలాగే చంద్రబాబుతో పక్కన నిలబడి చంద్రబాబును ప్రత్యక్షంగా ప్రశంసించటము, ఆయన దిక్సూచిలాగా ఉండడం చెప్పడము. సరే, ఈ దిక్సూచి పట్ల ఒక సామాజిక వర్గంలో రెండు రకాల అభిప్రాయాలు కూడా ఉండొచ్చు. గోదావరి జిల్లాలో ఇంకొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు 2014లో చంద్రబాబుకు అత్యధిక స్థానాలు వచ్చాయి, 2019లో జగన్కి వచ్చాయి. ఇప్పుడు ఎలా వస్తాయో మనం చూడొచ్చు. అలాగే రాధా కూడా తన నిర్ణయం ప్రకారం తన మద్దతు ఇవ్వచ్చు. నేను పెద్ద పదవి ఇస్తా అని వాగ్దానం చేశారు అని కూడా ఒక వార్త చూస్తున్నాం. ఆ పదవి ఎన్నికల ముందు పార్టీ పదవే, ఎన్నికలు అయిన తర్వాత ప్రభుత్వ పదవే, నాకు అంత క్లారిటీ ఇంకా లేదు. పదవే కదా అన్నట్టు. కానీ మీరు అడిగినట్టుగా పిఠాపురం వర్సెస్ పులివెందుల అన్న వాదన చాలా తప్పు. ఓకే, ఇది ప్రాంతాల మధ్య, నియోజకవర్గాల మధ్య యుద్ధం కాదు. ఏమి ఎక్కడికక్కడ ఆ నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య ఎన్నిక జరుగుతుంది. కానీ పిఠాపురానికి, పులివెందులకు, విజయవాడకు, గుడివాడకు, లేకపోతే కర్నూలుకు, కాకినాడకు అలా జరగదు. ఓవరాల్గా ఉండాలి దాని ఎఫెక్ట్ అనేది. 175 నియోజకవర్గం అంటే ఇక్కడ ఒక కనెక్షన్ ఉంది. ఇక్కడ మనము ప్రాంతీయ పరమైన, తర్వాత సామాజిక కులాల పరమైన అంశాలు ప్రస్తావించేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం చాలా మూల్యం చెల్లించిన పరిస్థితి కూడా ఉంది. ఇంకోటి, పిఠాపురంలో రాయలసీమ రౌడీలు వీళ్ళందరూ వచ్చారు, లాడ్జీల్లో అంతా ఉండిపోయారు చాలామంది అని చాలా కథలు ప్రచారాలు విన్నాం. మళ్ళీ జగన్ అక్కడికి వెళ్ళినప్పుడు పులివెందుల అంటే మంచిగా నిలబడుతుంది, ఆయన ఏదో మళ్ళీ తన తరఫున తను పులివెందుల అంటే మన మాట నిలబెట్టుకోవటం అది ఇదని. అసలు ఈ ప్రాంతాల మధ్య మాటల్లాగా మాట్లాడడం పొరపాటు. ఫస్ట్ ఇట్స్ నో 4 ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటేనన్నా, యాసలు వేరే అయినా మన భాష తెలుగు భాష అన్నా, వచ్చిండన్నా, వచ్చాడన్నా, వరాల తెలుగు ఒకటేనన్నా అన్నగారు పాడినటువంటి పాట అటువంటిది. ఇక్కడ పులివెందుల వర్సెస్ పిఠాపురం ఎందుకండి ఇవన్నీ లేనిపోయి? జగన్ మీరు విమర్శించండి. జగన్ వర్సెస్ పవన్ ఆయన రోజు విమర్శిస్తున్నాడు, పిలిచి మరి ఏం జగన్ అని పక్కనే ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మీరు కూడా అలా చేయొచ్చు. నేను రాధన్న గురించి కాదు నా ప్రశ్న. అసలు ఇదేదో ప్రాంతాల మధ్యలాగా ఇప్పుడు అంచనాలు ఉన్నాయి. రాయలసీమలో వాళ్ళకి ఎక్కువ వస్తాయి, గోదావరి జిల్లాలో వీళ్ళకి ఎక్కువ వస్తాయి, ఉత్తరాంధ్రలో ఈక్వల్ అవుతాయి, గోదావరి జిల్లా కృష్ణా గుంటూరులో కొంచెం భీషణ పోరాటం జరుగుతుంది. ఇట్లా రకరకాలు ఇవన్నీ ఆ ప్రాంతాల్లో రాజకీయ పార్టీల బలాబలాల మధ్య తప్ప ఆ నియోజకవర్గాల మధ్య కానీ ఆ జిల్లాల మధ్య కానీ యుద్ధాలు కాదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే అక్కడ కుప్పంకో లేదా చిత్తూరు జిల్లాకో పెద్దగా, కుప్పంకే అంతగా ఎన్నిసార్లు వచ్చాడని ఒక చర్చ. అలాగే జగన్మోహన్ రెడ్డి ఉంటే మొత్తం పులివెందులంతా ఏదో స్వర్గసీమగా మారిపోతుందని కొన్ని చేసాము, అది చేసామని చెప్పొచ్చు. కాబట్టి ఈ భాషకు అసలు ఎందుకు వచ్చిందో. ఇంకోటి ఏమో రాధ నుంచి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది మోర్ సోషల్ యాంగిల్ ఆయనకున్న ఏదైనా ఉంటే. మరి ఇది ఎందుకు వచ్చిందో ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ పెరగకూడదని మటుకు నేను కోరుకుంటున్నాను. మొన్న గీత కూడా ఇటువంటి విషయాలు మీరు కూడా వెళ్ళి కలిసి వచ్చారు కదా. ఈ టెన్షన్స్ మనం ప్రాంతాల వారీగా ఇప్పటికే ప్రాంతాల వారీగా ఉద్యమాలు జరిగి విడిపోయి 2 రాష్ట్రాలైన చోట రాజధాని ఇక్కడ ఉండాలా అక్కడ ఉండాలా అనే రకరకాల అది కొన్ని వివాదాలు నడుస్తున్నటువంటి చోట ఈ అంశాలు
ఇట్ ఈస్ నాట్, అదొక్కటి మటుకు నిజం కాదు. ఉమ్. పిఠాపురానికి పులివెందులకు పోటీ జరిగే ఛాన్సే లేదు. ఉమ్. ఎందుకంటే నేను పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ మాత్రమేనని, పులివెందులు అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని నేను ఒప్పుకోవడానికి సిద్ధంగా లేను. పిఠాపురంలో ఎంతోమంది పుట్టారండి. అవును. ఆ పక్కనే ఉండేవాడు అవంత్ సోమసుందరు, ఒక వీరుడు మరణిస్తే ప్రభవింతురు వేల మంది, ఒక నెత్తుటి బొట్టులోనే ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లని ఇప్పటికీ తెలుగు భాషలో నానుడి. ఒక వీరుడు మరణిస్తే ప్రభవింతురు వేల మందిని, అక్కడే ఉంటాడు పాపం. ఉమర్ అలీషా అభివృద్ధి సంస్థ ఉంటుంది. ఎన్ని ఉంటాయండి. అక్కడికి వెళ్ళి పిఠాపురం అంటే జనసేన పవన్ కళ్యాణ్, పులివెందులు అంటే ఆయన, వీళ్ళ మధ్య మరి అంతా ఆయన ఆలోచించడం లేదో నాకు తెలియదు కానీ, బట్ లెట్ వై నాట్ సెండ్ రీజనల్ సిగ్నల్స్. ఇట్స్ నాట్ కరెక్ట్. సార్ వీళ్ళు ప్రభావం ఈసారి ఈ ఎన్నికల మీద ఉంటుందంటారా? ఓ పక్క ఆయన ముద్రగడ కానీ లేకపోతే వంగవేటి రాధా గారు కానీ ఉంటుందనే కదా వర్మ వాళ్ళని తీసిపోతున్నారు. వాళ్ళ వార్తలకు డిఫరెంట్ మీడియాలో ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ రిజర్వేషన్ల సమస్య లాంటివి తీసుకొస్తున్నారు. మేం కట్టుబడి ఉన్నామంటే మేం కట్టుబడి ఉన్నామని అది తీసుకురావాలి. మ్యాక్సిమం ఇది ఆ ప్రయోగశాల గోదావరి జిల్లాలో అని ఒక నిర్ణయానికి వచ్చారు రాజకీయ పార్టీలు. మరి ఎందుకో అది గోదావరి వేదంలా ప్రవహించే గోదావరి అని చాలా చూసింది కదా. అక్కడ రాజరాజ నరేంద్ర, ఆది కవిత, నన్నయ్య, రాచనిచ్చట, శ్రీనాథ నివాసము, పెద్ద ముచ్చట అని అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఆధునిక విభజిత ఆంధ్రప్రదేశ్లో 10 ఏళ్ల తర్వాత జరుగుతున్న కీలకమైన ఎన్నికల్లో గోదావరి జిల్లాలో ఏం జరుగుతుంది అనేది ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. దానికి రాధా ఉండడం అన్నది కూడా సోషల్ యాంగిల్ యాడ్ అవుతుందని ఆయన తీసిపోయినట్టున్నారు. కానీ ఇక్కడ విశేషం అంటే పవన్ కళ్యాణ్కు ఇవన్నీ మద్దతు కావాల్సి వస్తున్నాయి. అది కూడా గుర్తించవచ్చు మనం. అవును. ఆయనేమో ఇప్పటికే వర్మ మీదే ఆధారపడి ఉన్నాను, పూర్తిగా వర్మే నన్ను గెలిపించాలి, పవన్ కళ్యాణ్ గ్లామరు, పవన్ కళ్యాణ్ ఇది నన్ను గెలిపిస్తాయని చంద్రబాబు నాయుడు వెంటబడి ఆయనతో పెట్టుకుంటే, ఆయనేమో ఈయన చెప్పి పోటీ నుంచి తప్పించిన వర్మ మీద ఎక్కువగా నేను ఆధారపడి ఉన్నానని ఇప్పుడు రాధా కూడా వెళ్ళి సపోర్ట్